హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరీస్ టాలెంట్ బ్లాగ్. ఈరోజు మనము హోటల్ స్టైల్లో కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. సో దానికన్నా ముందుగా నా ఛానల్ ఇప్పుడు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. లెట్ స్టార్ట్ ద వీడియో. మనకి చట్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొబ్బరికాయలోని హాఫ్ కొబ్బరి, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలు, 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు, 3 వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ టేబుల్ స్పూన్ పుట్నాలు, రుచికి సరిపడా ఉప్పు, ఒక చింతపండు రెబ్బ. సో ఇవండి మనకి ఇంగ్రీడియంట్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన బాండ్లీ పెట్టుకొని బాండ్లీ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో పల్లీలు వేసుకోవాలండి. పల్లీలను వేసాక దాన్ని సిమ్లో పెట్టేసి వేగనివ్వాలి. సో దాంట్లో ఉన్న పచ్చిదనం అంతా వెళ్ళిపోయి మనకి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. సో పచ్చిదనం ఉంటే మనకి ఫ్లాప్ అయిపోతుంది మొత్తం పచ్చడంతా. సో పచ్చిదనం వెళ్ళిపోయాక దాన్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బాండ్లీలోకి ముందే తరుక్కున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒక నిమిషం వేగనివ్వాలి. అవి కూడా మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు 3 వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, అవి కూడా దాంట్లోనే వేసి ఎక్కువగా వేగనివ్వకుండా తూచాగా వేసేసి అందులో మళ్ళీ మిక్సీ జార్లో వేసి ముందే తరుక్కున్న కొబ్బరి, పుట్నాలు, చింతపండు రెక్క, తగినంత ఉప్పు వేసేసుకొని మంచి ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలండి. సో ఇప్పుడు ఎవరికైనా కొంచెం ఎక్కువ వాటర్ కావాలి, జ్యూసీ కావాలి అని అంటే మాత్రం కొంచెం వాటర్ వేసేసుకోండి. తర్వాత పోపు కోసం చిన్న బాండ్లీ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపగుండ్లు వేసేసుకోవాలండి. కుదిరితే కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇంగువ వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు అంతటిని పచ్చడి మీద వేసేయాలండి. అంతే, మనకి చాలా టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇడ్లీలకు కానీ దోశలకు కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లవ్ యూ ఆల్. బాయ్.